మేము ఒక ప్రయోజనకరంగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడే తీరులో ఉండాలి. ఈరోజు మేము చేస్తున్న వ్యాపారాల్లో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి పెంచగలుగుతున్నాం. రానున్న మరొక 2-3 సంవత్సరాల్లో ఒక 1000 మందికి జీతాలు ఇవ్వాలి. హైదరాబాద్లో ఒక 1000 మందికి జీతాలు ఇచ్చి ఇచ్చే వ్యాపారాలు మేము చేయాలి. ఇప్పుడు 100 మందికి ఇస్తున్నాం. ఇలా వ్యాపారాన్ని ఒకవైపు అభివృద్ధి చేస్తూ ఆ వ్యాపారంలో వచ్చిన ఏమైనా మిగులు ఉంటే ఆ మిగిలిన ప్రజల కోసం సేవ చేస్తూ ముందుకెళ్ళాలని ఒక ప్రగాఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయంలో ఇద్దరం కలిసి పనిచేస్తాం, ముందడుగేస్తాం, అందులో డౌట్ ఏం లేదు. ఏంటి సార్ ఈ మధ్య చిరంజీవిని బాగా పొగుడుతున్నారు, పొగడతలో ముంచెత్తున్నారు, ఎప్పుడూ చెప్పని విషయాలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏంటి చిరంజీవి ద్వారా పవన్ కళ్యాణ్ దగ్గర అవ్వాలనుకుంటున్నారు, ఏంటి మీ వ్యూహం? చిరంజీవి గారిని నేను ఎప్పుడూ విమర్శించలే. ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి, సున్నితమైన మనస్కుడు, చాలా మంచి వ్యక్తి. నాకు ఒక చిరంజీవి గారికి 70 ఏళ్ళు వస్తున్నాయి. ఆ 70 ఏళ్ళు వచ్చేటప్పుడు ఒక టీవీ ఛానల్లో 70 మంది సెలబ్రిటీస్ని సెలెక్ట్ చేస్తూ అందులో మమ్మల్ని కూడా సెలెక్ట్ చేశారు. అప్పుడు చిరంజీవి గారి గురించి అడిగినప్పుడు నేను చెప్పాను, చిరంజీవి గారు అన్నయ్య పెట్టినటువంటి పార్టీలో నాకు చాలా గౌరవించారు, జిల్లా అధ్యక్షుని చేశారు. అలాగే నా కోసం చిరంజీవి గారి టెక్కలొచ్చి దగ్గరుండి నామినేషన్ వేయించారు. అన్నయ్య నా కోసం చిరంజీవి గారు సూర్యుడి గుర్తు రాష్ట్రంలో పోటీ చేసిన ఒకే ఒక్కడు నేను. అదే చిరంజీవి గారు నేను ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టేసి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆ ఎన్నికలో నేను విత్డ్రా అయిపోయినప్పుడు సీనుకు డబ్బులు ఖర్చు అయిపోయి ఉంటాయని చెప్పి డబ్బులు కూడా నాకు